ఈ రోజున మేము వెంకటాపాలెం చైర్మన్ అటువంటి పిఎస్సిఎస్ చైర్మన్ అటువంటి కూరాకల నాగభూషణం గారి మీద 11వ తారీఖు జనవరిలో వారి మీద అవిశ్వాస తీర్మానాన్ని మరి డీసీఓ గారికి ఇవ్వటం, దానికి వారు స్పందించి ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా మా అందరి అభిప్రాయాన్ని డీసీఓ గారికి చెప్పడం, ఆ రోజు ఏ విధంగా అయితే 11 మంది ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారో ఆ 11 మంది కూడా ఈ రోజున వారికి మరి ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఈ రోజున దాన్ని మరి కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం చెప్పలేకపోతా ఉన్నారు. అయినప్పటికీ ఏదేమైనా మేము అనుకున్న లక్ష్యాన్ని మాత్రం సాధించాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఓటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మా యొక్క డైరెక్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకొక విషయం చెప్పాలి. వారు మొన్న మీ అందరి ప్రెస్ మీట్లో ఇది రాజకీయ సమీకరణాలని చెప్పారు. వాస్తవంగా రాజకీయాలకి దీనికి ఈ యొక్క అవిశ్వాసానికి ఎటువంటి సంబంధం లేదు. దీంట్లో అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. వారి పదవి విధానం నచ్చక వారి యొక్క అభివృద్ధి కూడా చేసింది ఏమి కనపట్టలేదు కాబట్టి దానికి వ్యతిరేకంగానే ఈ యొక్క అవిశ్వాసాన్ని మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఇకపోతే రెండో అంశం, అనుకోకుండా మరి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క శాఖకి మంత్రిగా ఉన్నారు. వారిని మేము కోరేది ఒకటే, ఆ రోజున ఏదైతే అభివృద్ధిని కాంక్షించి ఈ సంఘాన్ని రాజకీయాలకు అతీతంగా మరి నాగభూషణం గారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇవాళ దిగిపోయినా కూడా రాబోయే రోజుల్లో మా సంఘానికే ఈ అవకాశాన్ని కల్పించాలని, తద్వారా మా సంఘం ఆ రోజు ఏదైతే లక్ష్యాన్ని మేము చేరుకోలేకపోయాము ఆ లక్ష్యాన్ని ఇప్పుడు మీరు మాకు ఇచ్చే అవకాశం ద్వారా ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, మా సంఘానికి ఇవ్వాలని చెప్పి దానికి మా డైరెక్టర్లందరం కూడా సహకరిస్తామని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆ రోజు వాళ్ళు మీకు ప్రెస్ మీట్లో నేను 5 కోట్ల రూపాయల వరకు నేను 15 కోట్లతో వారికి అప్పచెబితే 20 కోట్లు చేశానని చెప్పారు. అది అవాస్తవం. దాన్ని ఏంటంటే గోల్డ్ లోను డిపాజిట్స్ కలుపుకొని చెప్పారు. వాస్తవంగా మన ఏదైతే అవుట్ స్టాండింగ్ విషయంలో గోల్డ్ లోను తర్వాత ఈ డిపాజిట్స్ దాంట్లోకి రావు. వారు 2 కోట్లు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో వారి అభివృద్ధి నేను అప్పచెప్పిన దానికి 2 కోట్లు మాత్రమే యాడ్ అయినాయి. దాన్ని మీకు పేపర్ రూపం కూడా ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ. వెంకటాయపాలెం సహకార సంఘ సభ్యులందరికీ ముందుగా నా కృతజ్ఞతలు. ఈరోజు జరిగిన పాలకవర్గ సమావేశంలో మేము ఆ రోజు ఏదైతే అవిశ్వాస తీర్మానం ఇచ్చామో ఆ 11 మందిని కూడా ఈరోజు దానికి అనుకూలంగా ఆమోదించమైంది. దాని తీర్పు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది 30వ తారీఖు చెప్తారు. ఇప్పుడున్న చైర్మన్ గారికి ఈడున్న డైరెక్టర్ల పేర్లు కూడా తెలియదు. చదవమనంటే డైరెక్టర్ పేర్లు కూడా రావాలి. అంటే ఈ డైరెక్టర్లు ఎవరు, ఈ డైరెక్టర్ పేరు ఏంది అని మొక్కల నుంచి అడిగినా చెప్పలేవాడు. అటువంటి పరిస్థితుల్లో మేము ఆ చైర్మన్ గారి దగ్గర ఈ 3 సంవత్సరాలు ఈ పాలకవర్గ సమావేశాలు నిర్వహించినాం. మేము గతంలో చాలాసార్లు ఆయనకి చెప్పాం, బాబాయ్ ఇది కాదు, డైరెక్టర్లందరూ కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఏంది, ఊళ్ళలో పోతే రైతులంతా లోన్లు ఇవ్వట్లేదని అడుగుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను చాలాసార్లు చెప్పాం, ఆయన తీరు మార్చుకోలేదు. అందువల్ల మేము అందరం కూడా అవిశ్వాసం పెట్టాం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము మీ వెంకటాయపాలెం సంఘ పాలకవర్గ సభ్యులు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఈరోజు మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేయకూడదని మాకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నందువలన మేము ఈ రిజల్ట్ చెప్పట్లేదు. మీటింగ్ ఈ రిజల్ట్ కోర్టు 30వ తారీఖున ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుంది. రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.